సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అందరితోనూ సన్నిహితంగా మెలిగేవారు. ఆయనకు శత్రువులు లేరనే చెప్పాలి. తనతో సినిమా తీసి నష్టపోయిన నిర్మాతలకు మళ్ళీ డేట్స్ ఇచ్చి ఆయన సినిమాలు చేసిన సందర్భాలు ఎన్నో. అలాగే అవకాశాలు లేక వెనుకబడిన ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులకు తన సినిమాల్లో ఛాన్సులు ఇప్పించిన మంచి మనిషి కృష్ణ. ఇక నటుల్లో హీరో కృష్ణకు ఉన్న స్నేహితుల సంఖ్య తక్కువే. రెబల్ స్టార్ కృష్ణరాజు, చంద్రమోహన్ ఇలా వీరిద్దరితోనూ దాదాపు 50 ఏళ్ల స్నేహ బంధం ఉన్న ఆయనకి. హీరో కృష్ణ తొలి చిత్రం తేనె మనసుల నుంచి మొదలైన వీరి స్నేహం చివరి వరకు కొనసాగింది. తేనె మనసులు విడుదలయ్యాక కృష్ణ, రామ్మోహన్లతో మరో చిత్రం కన్ని మనసులు తీశారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. ఆ తర్వాత మొదలైన బిఎన్ రెడ్డి రంగుల రాట్నం సినిమాలో రామ్మోహన్కు ఛాన్స్ దొరికింది. ఈ సినిమాతోనే చంద్రమోహన్ హీరోగా పరిచయం అయ్యారు. వాహిని సంస్థ ఏర్పాటు చేసిన గదిలో రామ్మోహన్, చంద్రమోహన్ ఉండేవారు. తేనె మనసులు చిత్ర నిర్మాణ సమయంలో రామ్మోహన్, కృష్ణ ఒకే రూములో ఉండేవారు. తేనె మనసులు పూర్తి కాగానే వేరే సినిమాలు ఏమీ లేకపోవడంతో హీరో కృష్ణ తెనాలి వెళ్ళిపోయారు. తిరిగి కన్నె మనసుల షూటింగ్ ప్రారంభం కాగానే మళ్ళీ మద్రాసు వచ్చారు. కన్నె మనసులు చేస్తుండగానే రామ్మోహన్కి రంగుల రాట్నం చిత్రంలో వేషం దొరికింది. ఒకరోజు తన పాత రూమ్మేట్ రామ్మోహన్ను చూడడానికి అతని రూమ్కి వచ్చారు కృష్ణ. అక్కడే చంద్రమోహన్తో తొలి పరిచయం అయ్యింది. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ రూమ్కి వచ్చేవారు కృష్ణ. రామ్మోహన్, చంద్రమోహన్ కోసం వాహిని స్టూడియో నుంచి భోజనం వచ్చేది. అప్పుడప్పుడు వారితో కలిసి భోజనం చేసేవారు కృష్ణ. ఎక్కడికి వెళ్ళాలన్నా ముగ్గురు కలిసి వెళ్ళేవారు. అప్పుడప్పుడు ఆర్టిస్టు రామకృష్ణ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చేవారు. అందరూ కలిసి పేకాట ఆడేవారు. అలాగే కృష్ణరాజు కూడా వచ్చి వీళ్ళతో కలిసేవారు. ఆయన హీరోగా నటించే చిలక గోరింక అప్పటికి సెట్ మీద ఉంది. అందరి షూటింగ్స్ వాహిని స్టూడియోలోనే జరుగుతుండటంతో గ్యాప్లు అందరూ ఒకచోట కలిసేవారు. హీరో కృష్ణ, చంద్రమోహన్ చాలా సన్నిహితంగా ఉండేవారు. తను కొంచెం ఎదిగిన తర్వాత తన సినిమాల్లో ఫ్రెండ్ వేషమో, తమ్ముడు వేషమో చంద్రమోహన్కి వచ్చేలా కృష్ణ ప్రయత్నించేవారు. మరపురాని కథ చిత్రంలో చంద్రమోహన్కు వేషం దొరకడానికి హీరో కృష్ణ ఒక కారణం. అలాగే పద్మాలయ, విజయకృష్ణ సంస్థలు నిర్మించిన చిత్రాల్లో చంద్రమోహన్కు వేషం తప్పకుండా ఉండాల్సిందే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే హీరో కృష్ణ, విజయ నిర్మలల పెళ్లికి పెద్దగా చంద్రమోహన్ వ్యవహరించారు. తిరుమలలో రహస్యంగా జరిగిన ఈ వివాహానికి అతి తక్కువ మంది మాత్రమే వెళ్ళారు. అలాగే హీరో కృష్ణ పద్మాలయ సంస్థను నెలకొల్పి నిర్మించిన అగ్ని పరీక్ష చిత్రంలో చంద్రమోహన్ నటించడమే కాకుండా ప్రొడక్షన్ మేనేజర్గా కూడా పనిచేశారు. ఊటీలో ఈ చిత్రం షూటింగ్ జరిగినప్పుడు పొద్దున్నే లేచి యూనిట్ సభ్యులందరికీ కాఫీ, టిఫిన్లు అందాయో లేదో చంద్రమోహన్ పర్యవేక్షించేవారు. ఆ రోజుల్లో మద్రాసులో ఉన్న పద్మాలయ ఆఫీస్కు చంద్రమోహన్ రెగ్యులర్ కస్టమర్. ఎక్కడున్నా సాయంత్రం 6 గంటలకు పద్మాలయ ఆఫీస్కు చేరేవారు చంద్రమోహన్. ఆఫీస్ పక్కనే ఉన్న ఆంధ్ర క్లబ్ నుంచి వేడివేడి పెసరట్లు, పునుగులు, మిరపకాయ బజ్జీలు తెప్పించేవారు కృష్ణ సోదరుడు హనుమంతరావు. అవి తింటూ కబుర్లు చెప్పుకునేవారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో కోయిదొర వేషం వేశారు చంద్రమోహన్. మంజుల ఆయనకు జోడి. చాలా మంచి వేషం, ఎమోషన్గా ఉంటుంది. మేమెవరం డ్యాన్స్ చేయడానికి లేదు, సాంగ్స్ మీ మీద ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు కృష్ణ. ఈ చిత్రం షూటింగ్ చింతపల్లి ఫారెస్ట్లో జరిగింది. అక్కడ అందరికీ మంచి భోజన వసతి ఏర్పాటు చేయడంతో శుభ్రంగా తిని వెయిట్ పెరిగారు. ఇక చంద్రమోహన్ సంగతి చెప్పనక్కర్లేదు. నెమలి మాంసం, కుందేలు మాంసం, అడవి కోళ్ళు ఇలా రోజుకొక వెరైటీ తింటూ లావ్ అయ్యారు చంద్రమోహన్. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అడవిలో రోడ్డు వేస్తున్నప్పుడు కోయి వాళ్ళంతా పనిచేస్తుంటే బ్రిటిష్ సైనికులు కొరడాలతో కొడుతుంటారు. ఈ బక్క ప్రాణుల మీద నీ అధికారం అని బ్యాస్టియన్ను ప్రశ్నిస్తాడు కోయిదొర. వెంటనే కెమెరా చంద్రమోహన్ మీదకి ప్యాన్ చేస్తే బక్కగా కనిపించాల్సిన వాళ్ళు లావుపాటి శరీరాలతో కనిపించారు. అందరూ సైజుల్లో ఒకరిని మించి ఒకరు ఉన్నారు. ఏమిట్రా ఇంతలా బలిశారని కృష్ణ చంద్రమోహన్ అడిగారు. మాకేం పనయ్యా, అల్లూరి సీతారామరాజుకి జై అనడం తప్ప అని చెప్పగానే చంపేశారయ్యా. ఈ డైలాగ్ చెప్పిన తర్వాత మీ పర్సనాలిటీ చూసి జనాలు నవ్వుతారయ్యా అని కృష్ణ అనగానే అందరూ ఒకటే నవ్వు. ఆ తర్వాత ఆ డైలాగ్ మార్చారు.
ఇంకో సరదా సంఘటన, కురుక్షేత్రం చిత్రంలో అభిమన్యుడిగా చంద్రమోహన్ నటించారు. అతని డెత్ సీనును వాహిని స్టూడియోలో తీశారు. అభిమన్యుడి శవం మీద పడి అర్జునుడు, సుభద్ర ఏడుస్తుంటారు. అర్జునుడు పాత్రధారి కృష్ణ ఈ సీన్ కోసం పెద్ద డైలాగులు రాయించుకున్నారు. చంద్రమోహన్ బాడీని ఫోర్గ్రౌండ్లో పెట్టి ఆ డైలాగులు చెబుతుంటారు కృష్ణ. ఎంతసేపు ఊపిరి బిగబట్టి చంద్రమోహన్ ఉంటారు. అందుకే మధ్య మధ్యలో ఒకసారి ఊపిరి వదిలి మళ్ళీ బిగబట్టారు. ఇది ఎవరూ గమనించలేదు. ఎడిటింగ్లో కృష్ణ సోదరుడు హనుమంతరావు పసిగట్టారు. ఆ విషయం చెప్పగానే కృష్ణ తలపట్టుకొని, నేను ఇంత పెద్ద డైలాగ్ చెప్పాను, వీడు ఊపిరి బిగపట్టకుండా ఇలా చేశాడు. అప్పుడు అల్లూరి సీతారామరాజు షూటింగ్లో కూడా అలాగే చేశాడు వీడిని అంటూ పళ్ళు నూరారు కృష్ణ. అప్పటికే రిలీజ్ డేట్ దగ్గర పడటంతో అలాగే ఉంచేసి చిత్రాన్ని విడుదల చేశారు. జనం అది పట్టేసి అభిమన్యుడు బతికే ఉన్నాడు రోయ్ అని గోల చేయడంతో తర్వాత ఆ షాట్ కట్ చేశారు.